తమ మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యకర రీతిలో మహిళలను కించపరిచేలా సభ్య సమాజం తల దించుకునేలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనకు పిలిపించింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి కొత్త పలుకులు కావు, చెత్త పలుకులంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలని హెచ్చరిస్తున్నారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, ఇది ముమ్మాటికి బ్రోకరిజం అని నినాదాలు చేశారు. తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న హైదరాబాద్లోని ఏబిఎన్ ఆఫీస్ ఎదుట మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు తాడేపల్లి నుంచి. రవీందర్, చెప్పండి. సో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబిఎన్ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సంబంధించిన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట ఆందోళన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే నిన్న చూసాం, ఏదైతే ఏబిఎన్ హెడ్ క్వార్టర్ ఉందో అక్కడ హైదరాబాద్లో వెళ్ళి శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులతోటి దాడి చేసేంత ప్రయత్నం కూడా ఏబిఎన్ నిర్వాహకులు చేసినటువంటి పరిస్థితి. అయితే దాన్ని శాంతియుతంగా ధర్నా చేసినప్పుడు కూడా ఇక్కడ చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాత్రం ఏకంగా ఆంధ్రజ్యోతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేశారు, విధ్వంసం చేశారంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టినటువంటి పరిస్థితి. నిజానికి ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి అత్యంత దారుణంగా ఉన్నాయి. అది జర్నలిజం కాదు, బ్రోకరిజం అంటూ కూడా ఇతర వర్గాల నుంచి కూడా, ప్రజల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాత్రం ఏబిఎన్ మీద దాడులు చేశారంటూ ట్వీట్లు పెట్టినటువంటి వైన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మహిళల పట్ల మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఇదేనా? మీ ఎందుకు ఇంత స్థాయిలో మహిళల మీద విద్వేషం అంటూ కూడా జగన్ నిన్న తన ట్వీట్ ద్వారా ప్రశ్నించినటువంటి పరిస్థితి. గతంలో మావిగాన్ ప్రతిపాదన ఏదైతే తీసుకొచ్చారో, అమరావతికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి మావిగాన్ ప్రతిపాదనకు నచ్చగా వీరందరూ కూడా దాన్ని డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యుల మీద కూడా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట తమ నిరసనను తెలిపేందుకు ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేయబోతున్నారు. ఇప్పటికైనా రాధాకృష్ణ ఖచ్చితంగా మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందనేటువంటి డిమాండ్ను కూడా వారు తీసుకొచ్చారు. ఒకవేళ రాధాకృష్ణ క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనలో కూడా దిగుతామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు న్యాయ పోరాటం కూడా చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. హరి. ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.